గిద్దలూరు ప్రజలకు అందరికీ నా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇవాళ మనం ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా. నేను ఒక సామాన్యుడిగా, ఒక నిరుపేదగా, ఒక ప్రజాసేవ కోసం నేనంటూ నా ప్రయాణం చేయాలనేసి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నా. లైఫ్లో ఇలాంటిది 10 ఏళ్ళ తర్వాత చేయాలని అనుకున్నా, కానీ అదృష్టంగా దేవుడు నాకు ఇప్పుడే సహకరించాడు. నేను ఇవాళ చేయడం జరిగింది. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క మాట: సామాన్యుడు వస్తే మనకు ఎంత ఇలవ ఇస్తాడు, సామాన్యుడు వస్తే ఎంత గౌరవిస్తాడు, సామాన్యుడు ఒక మాట చెప్తే ఆ మాటకు ఎంత కట్టుబడి ఉంటాడనేసి మీ అందరూ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఇంకా ముఖ్యంగా ఇవాళ 500 డబ్బులు ఇచ్చారు, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారని ఎప్పుడూ అనుకోవద్దు. ఇవాళ ఒక్కరోజు ఇస్తే అది 2 నిమిషాలని పోతుంది, కానీ 5 ఏళ్ళు మనం తల ఎత్తుకొని తిరగాలంటే నాకంటూ ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఎంతమందికో అవకాశాలు ఇచ్చారు. కేవలం వాళ్ళందరూ రాజకీయం సొడ్డు పెట్టుకొని ఒక కుల ఫీలింగులు, రాజకీయ ఫీలింగులు ఇది కాదు కావాల్సింది. ఒక సామాన్యుడు వస్తే మన అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా నాకంటూ ఒకసారి అవకాశం ఇవ్వండి. మనం ప్రతి మండలానికి 20 మందిని టీం పెట్టుకొని ముందుకు నడిపడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎలుగొండ ప్రాజెక్టు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. నేను నా ఒక 11 హామీలలో అది ముఖ్యంగా మన 6 మండలాల ప్రజలకు నేను ఇవాళ సంపూర్ణమైన మద్దతు ఇస్తా. రైతాంగానికి పొలానికి నీళ్లు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడి ఇక్కడ బతకలేక తెలంగాణకు వరుసలు వెళ్ళి అక్కడ బతకడం జరుగుతుంది. మీ అందరూ ఆలోచన చేయండి. నేనంటూ వస్తే ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మన గిద్దలూరు నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది లేదు, ఒక మెట్ట ప్రాంతంగా మిగిలిపోయింది. నాయకులు అందరూ రాజకీయాలు చేస్తారు, కానీ గిద్దలూరు నియోజకవర్గంలో సామాన్య పేద పిల్లలు కేవలం ఇవాళ అడుగుబట్టి ఉండాలనేసి నేను తెలియపరుస్తాడా. ఎట్లా అంటే ఇవాళ ఎక్కడ చదువుకొని పోవాలంటే ఒక ఒంగోలు పోవాలి, ఒక గుంటూరు పోవాలి, లేకుంటే ఒక కర్నూలు పోవాలి, తెలంగాణ హైదరాబాద్ పోవాలి. అదే మన గిద్దలూరు మండలంలో ఒక ఇంజనీర్ కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఒక గుండె ఆసుపత్రికి సంబంధించింది లేదు. 6 మండలాలలో ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే కాలేజీలు లేవో, ఎక్కడైతే మహిళలకు, పిల్లలకు, స్టూడెంట్కు ఇవాళ ఎవరు పట్టించుకునే ఒక అభిప్రాయం అనేది లేదు. నేను ఇవాళ 11 హామీలు పెట్టాను. ఆ 11 హామీలకు నేను ఖచ్చితంగా ఒక స్ఫూర్తి అవుతాననేసి నేను తెలియపరుస్తాడా. ఎందుకంటే ఎలుగొండ ప్రాజెక్ట్ అంటూ వస్తే మన 6 మండలాలకు రైతాంగంకు చాలా హ్యాపీగా బతుకుతారనేసి మీ అందరికీ తెలియపరుస్తూ, నాకు సామాన్యుడిగా వస్తుండా. మీ అందరి మద్దతు ఇవ్వండి, మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. నేను ఒక్కడిగా వస్తున్నా, మీ అందరూ నాకు చైతన్యం ఇవ్వాలనేసి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే మీ అందరు ఆలోచన చేయండి, అందరూ ఒకనాటి మొక్కలే ఇవాళ మానలయ్యారు అనేసి నేను తెలియపరుస్తున్నాను. అక్కడ డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది డబ్బు సహాయం చేయలేకపోవచ్చు, ధనం సహాయం చేయలేకపోవచ్చు, మాట సహాయం తన కుటుంబాన్ని కాపాడుతుంది. ఆ మాట సహాయం ఖచ్చితంగా నేను స్ఫూర్తి అవుతానని తెలియపరుస్తున్నా. నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేను. నా పార్టీ ఏదైనా ఉంటే ప్రజల పార్టీ, నా సేవ ఏదైనా ఉంటే ప్రజాసేవ అనేసి నేను ముందుకు వస్తున్నా. మీ అందరు ఆలోచన చేయండి. అందరూ ఒకనాటి మొక్కలేయాల మానలయ్యారు. నేను ఒక బీసీ వ్యక్తిగా వస్తున్నా, ఒక సామాన్యుడిగా వస్తున్నా. అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ నాకు కడుపుల బాధ కలిగింది. నేనే పార్టీల కోసం చేసిన నన్ను కింది స్థాయిలో ఏ నాయకుడు పట్టించుకోలే. అయినా నేను బాధపడలేదు. నా కష్టం ముందుకు తీసుకెళ్తుంది, నా ఫలితం ముందుకు తీసుకెళ్తుందని నేను ఇలా పోరాటం చేస్తున్నా. మీ అందరూ ఆలోచన చేయండి. మన గిద్దలూరు అభివృద్ధిలో ఎలా ఉండాలంటే సామాన్యుడు వస్తే ఎంత గౌరవిస్తాం, ఎంత ప్రేమిస్తాం అనేసి మీ అందరూ ఒక ఒపీనియన్ తీసుకోండి. మన 5 ఏళ్ళకు ఒక్కసారి అవకాశం వస్తుంది. ఇవాళ నాయకుడు మన చేతుల్లో ఉంటాడు. ఈ 5 ఏళ్ళు రేపు ఎలక్షన్లు అయిపోతేనే ఒక రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళ చేతిలో మనం ఉండాల్సి వస్తుంది అనేసి మీ అందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ పేదవాడి కోసం ఇవాళ నాయకులందరూ ఎగబడతారు. రేపు అదే పేదవాడు వస్తే ఇంట్లో గేట్లు తాళాలు వేస్తారు. మీ అందరూ ఆలోచన చేయండి. ధనవంతులు వాళ్ళ పక్కలు ఉంటారు, కానీ నేనంటూ ఒక్కసారి అవకాశం వస్తే నా అభిప్రాయం చూడండి, నా ఆలోచన చూడండి, నా ఒక్క ప్రవర్తన చూడండి. నాకు ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం అని కదా, అందరూ నా వాళ్ళే, నాకు ఓటు వేసిన వాళ్ళైనా వేయని వాళ్ళైనా నా వాళ్ళనేసి నేను ముందుకు నడుస్తున్నా. మీ అందరు ఆలోచన చేసి మీరు మంచి రిజల్ట్తో నాకంటూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మనం చేసే ఒక మంచి అభిప్రాయం చూసి
మీకు మళ్ళీ ఊత నరసింహుడు మనకు నువ్వు నిలబడాలి నరసింహుడు అంటే నేను చేస్తా, లేకపోతే నేను మీ అందరిలాగా వచ్చి నేను ఊత ఒక ఓటు వేసి నేను నా ఇంట్లో ఉంటాననేది తెలియపరుస్తున్నా ఇవాళ. ఎందుకంటే చాలా మంది ఊత నాయకుల మాటలు ఎవరి మాటలు వినొద్దు. ఎందుకంటే మీ ఇంటికి మీరే పెద్ద, మీ ఇంటికి మీరే రాజులాగా రావాలి. రాండి, తరలి రాండి, సామాన్యుడికి ఓటేయండి. అప్పుడు మీరంటే ఏంది అనేది గిద్దలూరు మండలానికి నిరూపించమనేసి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఎవరు 360 రోజులు సాగరు, కానీ ఇవాళ నేను ఒక్కడిగా తల ఎత్తుకొని వస్తున్నా. ఎక్కడ భయపడే అనేది లేకుండా వస్తున్నా. ఒకరికి భయపడాలనేది ఏమి రూల్స్ లేదు. ఎందుకు అనొచ్చు, మన స్వతంత్రంగా మనము ఇండిపెండెంట్గా చేస్తున్నాం. మన స్వతంత్రంగా మనం ఓటు వేసుకోవచ్చు, మనకు నచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు. ఎవరో చెప్తే వాళ్ళు చెప్పింది మనం చేయడం కాదు. ఈ ఓటు అయిపోయేంత వరకు ఎంతైనా చూస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. ఓటు అయిపోయిన 5 నిమిషాలలోనే జీవితాలు మారిపోతాయి. అలాంటిది రాకుండా ఉండాలంటే నాకు మీ అందరి ఆశీర్వాదం ఇవ్వండి, మీ అందరి దీవెనలు ఇవ్వండి. జీవితంలో నేనంటూ ఒకటే అనుకున్నా, లైఫ్లో 10 మందికి మంచి చేసి అందులో నా కుటుంబంతో బాగుండాలనేసి నేను ముందుకు వస్తూ, నేను చనిపోయిన ఒకటే 10 మందికి మంచి చేసి చనిపోవాలనేసి ఒక సిద్ధాంతంతో వస్తూ ఏం తీసుకురా, పోతూ ఏం తీసుకెళ్ళిపోము. మీ అందరి మంచితనం ఇవ్వండి. మీ అందరి ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నా. మీ ఇంటి పాలేరుగా వస్తా, మీ ఇంటి జీతగాడిలాగా వస్తా, మీకోసం నిత్యం నేను సేవ చేస్తూ గిద్దలూరు ప్రజలందరికీ నా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు.